పాకిస్తాన్ మాజీ ప్రధాని పీటీఐ పార్టీ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ జైల్లో క్షేమంగానే ఉన్నారని చెప్పేందుకు తగిన సాక్ష్యాలను చూపాలని ఆయన కుమారుడు కాసిం ఖాన్ గట్టిగా డిమాండ్ చేశారు. వివిధ కేసుల్లో నిందితుడైన ఇమ్రాన్ ఖాన్ దాదాపు 2 ఏళ్లుగా అడియాలా జైల్లో ఉన్నారు. అయితే గత 6 వారాలుగా ఆయన్ను కలుసుకునేందుకు కుటుంబ సభ్యులకు, పార్టీ నాయకులకు, లాయర్లకు కూడా జైలు అధికారులు అస్సలు అనుమతించడం లేదు. ఈ కారణం వల్ల ఇమ్రాన్ ఖాన్ చనిపోయారంటూ వస్తున్న వార్తలపై అనుమానాలు ఎక్కువయ్యాయి. దీంతో ఆయన కుమారుడు కాసిం ఖాన్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తమ తండ్రిని 845 రోజులుగా జైల్లో ఒంటరిగా ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు ఆర్డర్లు ఉన్నప్పటికీ ఆయన సోదరీమణులను కూడా జైలు లోపలికి వెళ్లనివ్వడం లేదని, కనీసం ఫోన్ కాల్ మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదని కాసిం ఖాన్ తన పోస్ట్లో చెప్పారు. ఇమ్రాన్ ఖాన్ బరువు బాగా తగ్గారని, కంటి సమస్యలు వచ్చాయని, విషప్రయోగం జరిగే అవకాశముందని వస్తున్న వార్తలను ఆయన గుర్తు చేశారు. ఈ పరిస్థితులన్నీ ఆయన క్షేమంపై అనుమానాలను పెంచుతున్నాయని అన్నారు. అందువల్ల ఇమ్రాన్ ఖాన్ సజీవంగా, ఆరోగ్యంగా ఉన్నట్లు చెబుతున్న పాకిస్తాన్ ప్రభుత్వం అందుకు రుజువులు చూపాలని కోరారు. తన తండ్రి భద్రతకు పూర్తిగా పాకిస్తాన్ ప్రభుత్వంలోని పెద్దలే బాధ్యత వహించాలని ఆయన స్పష్టం చేశారు. ఇక ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులు, పీటీఐ కార్యకర్తలు ఈ విషయంపై తమ నిరసనను తెలుపుతున్నారు. ఇమ్రాన్ ముగ్గురు సోదరీమణులు, ఖైబర్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి సోహైల్ అఫ్రిది సహా పలువురు నేతలు కొద్ది రోజులుగా అడియాలా జైలు బయటే ఉన్నారు. ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం తక్షణమే కుటుంబ సభ్యులకు ఇమ్రాన్ను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఈ జైలు అధికారుల తీరుపై ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్ ఇప్పటికే ఇస్లామాబాద్ హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ను కూడా వేశారు.